ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనకి బడ్జెట్ అనుకుంటూనే ఉన్నాము, వచ్చేసింది 23వ తారీఖు. సో నేను 22వ తారీఖు ఈవినింగ్ పూట మనకి మార్కెట్ క్లోజింగ్ తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించిన వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో బేసిక్గా మనం బడ్జెట్కి సంబంధించి ప్రీవియస్ హిస్టరీ ఎట్లా ఉంది అన్నదాన్ని ఒకసారి చెక్ చేద్దాము. సో ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే, నిర్మలా సీతారామన్ గారు ఒక 7th బడ్జెట్ని అయితే కంటిన్యూస్గా ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ 2019లో ఎలక్షన్స్ బీజేపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలను అయితే తీసుకున్నారు. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అండ్ మనకి పర్టికులర్గా మేడం ప్రవేశపెట్టినప్పుడల్లా, ఈ బడ్జెట్స్ తీసుకొచ్చినప్పుడల్లా మార్కెట్లో ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటి, సో ఏ సెక్టర్స్ పర్టికులర్గా ఎలా రియాక్ట్ అయ్యాయి, సో మార్కెట్స్ పర్టికులర్గా బడ్జెట్ డే రోజు ఎలాంటి మూమెంట్స్ని క్రియేట్ చేస్తాయన్న వాటిని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో బేసిక్గా 2019 జూలైలో బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు, జూలై బడ్జెట్ అని అంటే మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం బడ్జెట్ అనేది అయితే ప్రవేశపెట్టారు. సో ప్రీవియస్గా మనకి పీయూష్ గోయల్ గారు ఇంటర్మ్ బడ్జెట్ని అయితే మనకి ఫిబ్రవరి 2019లో ప్రవేశపెట్టారు. సో ఇనీషియల్గా మేడం బడ్జెట్ని అయితే స్టార్ట్ చేసినప్పుడు దాదాపుగా మనకి 980 పాయింట్స్ అయితే మనకి సెన్సెక్స్లో ఒక హ్యూజ్ డ్రాప్ అయితే కనిపించింది. అండ్ ఆల్మోస్ట్ మనకి 2019లో సుమారుగా మన మార్కెట్ క్లోజింగ్ కూడా -1.1% గానే ఉంది. సో బేసిక్గా బడ్జెట్ డే రోజు. సో బేసిక్గా ఆ రోజు హెచ్ఎన్ఐస్కి పెంచినటువంటి ట్యాక్సెస్ ఇవన్నీ కూడా కొంతవరకు మార్కెట్ని అయితే డిస్టర్బ్ చేసినట్టుగా కనిపించింది. సో ఆ మార్కెట్ డిసప్పాయింట్మెంట్ అయితే 2019లో -1% తోటి మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ 2020కి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖు పర్టికులర్గా బడ్జెట్ సమావేశం అయితే మొదలుపెట్టారు. సో ఆ టైంలోనే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ అండ్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి అయితే మనకి పర్టికులర్గా న్యూస్ అనేది ఫ్లో అయింది. సో బేసిక్గా మనకి మేజర్ బూస్ట్ ఏమి ఇండస్ట్రీస్కి అయితే ఆ టైంలో అయితే ఇవ్వలేదు. సో బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్స్కి సంబంధించి అయితే కొంతవరకు డిస్కషన్ జరిగింది. కాకపోతే మార్కెట్ మాత్రం పర్టికులర్గా ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి సంబంధించి ఏమన్నా కొంతవరకు మాట్లాడతారా అని ఎదురు చూశారు. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ ఫేవరబుల్గా న్యూస్ ఉండొచ్చు అని స్పెక్యులేట్ చేసిన తర్వాత దాని రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో 2020 సంవత్సరంలో సుమారుగా మార్కెట్ అనేది మనకి -2.5%. సో ఇన్ఫ్యాక్ట్ మనకి 2013లో -2%తో క్లోజ్ అయింది. అండ్ ఆ తర్వాత 2020లోనే -2.5% తోటి క్లోజ్ అవటం అయితే గమనించాం. సో మేజర్గా మార్కెట్కి ఏదైతే ఒక మంచి న్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అది రాకుండా డిసప్పాయింటింగ్ న్యూస్ వస్తే మార్కెట్ అంత నెగిటివ్గా రియాక్ట్ అవుతుందో మనకి ఇది ఒక ఐ విట్నెస్ అనమాట. సో బేసిక్గా నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసరికి 2021. సో కోవిడ్ తర్వాత చాలా పాండమిక్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్న తర్వాత రాబోతున్నటువంటి ఒక బడ్జెట్గా మారింది. సో నిర్మలా సీతారామన్ గారు పర్టిక్యులర్గా రివైవ్ ఆఫ్ ద పాండమిక్ హిట్ వల్ల మన ఎకానమీ ఏదైతే హిట్ జరిగిందో దాన్ని రివైవ్ చేసేందుకు మెజారిటీగా వాళ్ళ యాక్షన్స్ అనేవి కనిపించాయి. సో మేజర్ అనౌన్స్మెంట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి ఒక 20,000 కోట్ల క్యాపిటల్ తోటి సపోర్ట్ చేశారు. అండ్ దాంతోపాటుగా డిజిటల్ పేమెంట్స్కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో డిజిటల్ పేమెంట్స్ని బాగా మోటివేట్ చేయాలి అని చెప్పి మీరు గమనిస్తే మన కోవిడ్ తర్వాత నుంచే ఈ యూపీఐ పేమెంట్స్ అనేవి చాలా ముందరికి వెళ్ళాయి. అండ్ యూనివర్సల్ వాటర్ సప్లై థీమ్ మీద అయితే కొంతవరకు ఆ టైం నుంచి చాలా బులిష్గా ఉన్నారు. సో రైల్వే థీమ్ గురించి మనం చాలా బులిష్గా ఉన్నాం. ఆ రైల్వే థీమ్కి సంబంధించి సో మొదటిసారి ఎక్కువ బడ్జెట్ని కేటాయించి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది కూడా 2021 సంవత్సరంలోనే. సో బేసిక్గా మనకి హైవేస్ రిలేటెడ్ కూడా, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ థీమ్ అంతా కూడా ఒక రకంగా మనకి ప్లే అయిందంతా కూడా ఈ పర్టికులర్ టైం నుంచి రైల్వేస్ అయి ఉండొచ్చు, హైవేస్ అయి ఉండొచ్చు. సుమారుగా రైల్వేస్కి 1,00,000 కోట్లు అండ్ రోడ్స్ అండ్ హైవేస్కి కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఒక సమయం అది. అండ్ దాంతో పాటుగా పర్టికులర్గా స్టార్టప్స్కి ఒక హాలిడే పీరియడ్ లాగా, ట్యాక్స్ హాలిడే పీరియడ్ లాగా ప్రకటించారు. సో బికాస్ మనకు కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా కంపెనీస్ ఎఫెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. సో బేసిక్గా ఆ టైంలో కూడా కొంతవరకు అయితే మార్కెట్ కూడా కొంతవరకు వాలటైల్గా ఉన్నప్పటికీ బట్ మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్లోజింగ్ ఎప్పుడు వచ్చింది మార్కెట్లో అంటే మాత్రం 2021 తర్వాతే. సో మార్కెట్లో మంచి ఎక్స్పెండిచర్ కనిపించింది అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్గా పర్టికులర్గా అండ్ బ్యాంకింగ్ సైడ్గా కూడా. దాదాపు 4.7% హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇంత హ్యూజ్ మూమెంటం అనేది మనకి ఎప్పుడు కనిపించలేదు. పర్టికులర్గా 2021లోనే ఒక మంచి మూమెంటం అనేది కనిపించింది. అదే 2022 సంవత్సరంలోకి వచ్చేసరికి అండ్ ఈవెన్ మనకి పోస్ట్ పాండమిక్ తర్వాత మార్కెట్ అయితే అంటే మనకి ఎకానమీ అనేది చాలా స్టాండర్డ్గా అయితే కనిపించింది. సో వాళ్ళ అనౌన్స్మెంట్స్ అన్ని కూడా తర్వాత కొద్ది వరకు ఈ డిజిటల్ కరెన్సీస్ రిలేటెడ్ అండ్ ఈ 5G రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్స్.
సో వీటి రిలేటెడ్ కొంతవరకు మార్కెట్ అయితే వీటి వరకు అయితే కొంతవరకు పట్టిక ఫైనాన్స్ మినిస్టర్ నోట్లో నుంచి వినిపించాయి. సో ఆ సంవత్సరంలో కూడా కొంతవరకు పాజిటివ్ గానే క్లోజ్ అవడం గమనించాము. సో ఆ పర్టికులర్ మూమెంట్ లో ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఐటీ అండ్ రియాలిటీ ఈ 4 సెక్టార్స్ అనేవి ఆ రోజు మార్కెట్ ని కొద్దిగా పాజిటివ్ గా క్లోజ్ చేయడానికి ఉపయోగపడింది. ఆ డే మాత్రం మార్కెట్ దాదాపుగా 1.4% హయ్యర్ సైడ్ క్లోజ్ అవటం అయితే గమనించాము. అండ్ తర్వాత వచ్చింది మనకి 2023 బడ్జెట్. సో బేసిక్ గా 2023 బడ్జెట్ లో స్ట్రాంగ్ పబ్లిక్ ఫైనాన్సెస్ అండ్ ద ఫైనాన్షియల్ సెక్టర్ ని బాగా బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో మన పిఎస్యు బ్యాంక్స్ యొక్క ర్యాలీ కూడా మీరు గమనించినట్లయితే లాస్ట్ 1 year లో హ్యూజ్ రిటర్న్స్. సో బేసిక్ గా ఈ బడ్జెట్ సమావేశం తర్వాతనే జరిగింది. సో ఆ రోజు మార్కెట్ లో మేజర్ గా సో ఆ పర్టికులర్ ఇయర్ అయితే మెజారిటీ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ఫైనాన్స్ సెక్టర్ చుట్టూతోనే తిరిగింది. అండ్ పర్టికులర్ గా ఆ రోజు మార్కెట్ యొక్క రియాక్షన్ అనేది చాలా వాలటైల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ సెన్సెక్స్ ఒకనొక టైంలో 1100 పాయింట్లు పైకి వెళ్ళి అండ్ ఆల్మోస్ట్ మళ్ళీ 158 పాయింట్స్ జస్ట్ హైయర్ తో క్లోజ్ అయింది. అండ్ అదే నిఫ్టీ అయితే కంపారిటివ్లీ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ అయితే దాదాపుగా ఒక 45 పాయింట్స్ నెగిటివ్ లోనే క్లోజ్ అవడం అయితే గమనించాము. అండ్ ఆ తర్వాత వచ్చింది మీకు తెలిసిందే అండ్ మనకు వచ్చినటువంటి ఇన్కమ్ బడ్జెట్ ఇన్ 2024 బిఫోర్ ద ఎలక్షన్స్. సో బేసిక్ ఇన్కమ్ బడ్జెట్ లో వాళ్ళకి సంబంధించిన బేసిక్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది కాబట్టి అదర్ సెక్టార్స్ కి సంబంధించినటువంటి ప్లానింగ్ అని ఏమీ లేదు. అండ్ 2024 సంవత్సరంలో ఇప్పుడు మనకు అసలు బడ్జెట్ రాబోతుంది జూలై 23వ తారీఖు. సో ఈ జూలై 23వ తారీఖు రాబోతున్నటువంటి బడ్జెట్ కి అయితే చాలా ప్రత్యేకత ఉందనే చెప్పాలి. సో బేసిక్ గా దానికి మేజర్ రీజన్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రివిజన్ అనేది జరగబోతోంది. అది కొంచెం పెద్ద ఎత్తునే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, ఒక రకంగా మార్కెట్ కి పాజిటివ్. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కి సంబంధించి కూడా ఒక మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. సమ్ టైమ్స్ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో కలిపేస్తామని, లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కి సంబంధించి కూడా కొన్ని మిక్స్డ్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇంకొక సైడ్ పాజిటివ్ సైడ్ కూడా ఉన్నాయి. సో బేసిక్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కి సంబంధించి పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా మనకు తెలియదు. పాజిటివ్ ఏంటి అని అంటే స్లాబ్ పెంచుతామనో, కొంచెం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తామని, ఇంకొక సైడ్ నష్టం చేస్తామని. సో ఈ రెండిట్లో ఏం రాబోతుంది అనేది తెలియదు. సో డెఫినెట్ గా ఈ న్యూస్ మీద కూడా మార్కెట్ చాలా హెవీగా వాలటైల్ గా ఉండడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ఎక్కువగా వెయిట్ చేసేది F&O రిలేటెడ్ గా పర్టికులర్ గా ఎంత అమౌంట్. సో బేసిక్ గా ట్యాక్స్ కాంపోనెంట్ అనేది పెంచుతామంటున్నారు, అంటే స్పెక్యులేటివ్ ఇన్కమ్ లోకి తీసుకొస్తామంటున్నారు. ఇంతకుముందు నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ కింద ఉండేది, ఇప్పుడు స్పెక్యులేటివ్ లోకి తీసుకొచ్చినట్లయితే ఈ F&O సెగ్మెంట్ లో ట్రేడ్ చేస్తున్నటువంటి సార్ రీటైలర్స్ గురించి పక్కగా పెట్టండి. పర్టికులర్ గా FIS కానీ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా దాని ఒక పెద్ద హెడ్జింగ్ టూల్ లాగా వాడతారు. సో ఈ ట్యాక్స్ కాంపోనెంట్ అనేది విపరీతంగా పెరిగింది అని అంటే వాళ్ళ మార్జిన్స్ లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి. నేను అనుకోవటం ఇట్లాంటి అగ్రెసివ్ స్టెప్స్ అయితే తీసుకోకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ వీ కాంట్ బిలీవ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎటువంటి నిర్ణయాలైనా మనం ఫైనాన్స్ మినిస్టర్ నోట్ నుంచి వినాల్సిందే. సో పర్టికులర్ గా మనకి ట్రేడింగ్ అనేది మాత్రం ఆ రోజు మనం వదిలేయటం మంచిది, అసలు చేయకపోవటమే చాలా వరకు మంచిది, చేసి డబ్బులు పోగొట్టుకోవడం కంటే. అండ్ మార్కెట్ అనేది ఒకసారి ఆ ఫైనాన్స్ మినిస్టర్ యొక్క అవుట్కమ్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ గా చదివి డైజెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 week పాటు దాని యొక్క మూమెంటం ని డిసైడ్ చేస్తుంది. సో అప్పటి వరకు మూమెంటం ఎటుంటుంది అనేది ఎవరికి అర్థం కాదు. అట్లీస్ట్ 1 day అయితే వెయిట్ చేయాలి. సో బేసిక్ గా కొన్ని మాటలు అర్థం కాక కూడా రియాక్షన్స్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు. సో బేసిక్ గా కంప్లీట్ పేపర్ అవుట్పుట్ అనేది వచ్చిన తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ అనలైజింగ్ ద ఎంటైర్ బడ్జెట్. సో బడ్జెట్ అవుట్కమ్ పూర్తిగా వచ్చిన తర్వాత వీ కెన్ టేక్ ద ప్రాపర్ స్టెప్స్. సో బేసిక్ గా ఇప్పటి వరకు హిస్టారికల్ గా మాత్రం ఎక్కువ సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఎవరు ఉన్నారు అని అంటే మేడం నిర్మలా సీతారామన్ గారే. షీ హాస్ హోల్డింగ్ ద బిగ్గెస్ట్ రికార్డ్ కంటిన్యూస్ గా. అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లా కంటిన్యూస్ గా ఇచ్చిన వాళ్ళు లేరు. సో నిర్మలా సీతారామన్ గారు 7th బడ్జెట్ అందరికి ఫ్రూట్ఫుల్ గా ఉంచుతారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.